హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. డెకాయ్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మీకెలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. ఇప్పటిదాకా షేర్స్ తీసిన మూవీస్ కన్నా చాలా డిఫరెంట్‌గా ఉంది. కొత్త వైబ్స్ వస్తున్నాయి. ఎమోషనల్లీ కూడా చాలా ఇంటెన్స్ ఉండబోతుంది. షేర్స్ కొంచెం గ్యాప్ తర్వాత వస్తున్నారు. అది కూడా ఒక లవ్ స్టోరీతో. సో ఐఎమ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. ఇంకా శేష్ అండ్ మృణాల్ పెయిరింగ్ కూడా ఫ్రెష్ ఉంది. కరెక్ట్‌గా అప్పుడే ఒకటి నోటీస్ చేశా అండి. ఈ మూవీకి మొత్తం అందరూ రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. డీఓపీ ఏమో డైరెక్టర్ అయ్యారు. డైరెక్టర్ ఏమో రైటర్ అయ్యారు. రైటర్ కాస్త యాక్టర్ అయ్యారు. ఒక హీరోయిన్ ఏమో ప్రొడ్యూసర్ అయితే, ఇంకో హీరోయిన్ ఏమో హీరో అయిపోయారు. ఇంతకీ ఎవరేమయ్యారు? కింద కామెంట్స్‌లో డీకోడ్ చేసి పెట్టండి. ఎనీవే దీని తర్వాత అనిపించింది డెకాయిడ్ చూడడానికి 5 రీజన్స్ వీడియో చేసేద్దామని. యూజువల్‌గా 5 రీజన్స్ అంటే ఎప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ రీజన్స్ చెప్తూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం మొత్తం రీజన్స్ అన్నీ శేష్ సెంట్రిక్‌గా చెప్దాం అనిపించింది. అలా చేసిందే ఈ వీడియో. సో మీరు డెకాయిడ్ మూవీ చూడడానికి 5 రీజన్స్ అయితే ఇవే. రీజన్ నెంబర్ 1, శేష్ ఈస్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. అప్పుడిప్పుడో మేజర్ అండ్ హిట్ 2 మూవీస్ తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇన్నాళ్ళకి వచ్చారు. అసలు శేష్ అంటే చాలా ఫాస్ట్‌గా సినిమాలు తీస్తారని ఉండేది. ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే ఎవ్రీ ఇయర్ ఒక్క మూవీ అయితే పక్కా దింపారు. కొన్ని సార్లు అయితే ఇయర్లీ 2 సినిమాలు కూడా దింపారు. ఫర్ సమ్ రీజన్స్ ఈ డెకాయిడ్ అండ్ G2 మూవీస్ అయితే డిలే అయ్యాయి. డెకాయిడ్ సంగతి తీసుకుంటే రీకాస్ట్ చేయడం అండ్ రీషూట్ చేయడం వల్ల డిలే అని తెలుస్తుంది. సో ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఈ ఏప్రిల్ 10న డెకాయిడ్తో మన ముందుకు వచ్చేయబోతున్నారు. మూవీ అయితే చాలా కొత్తగా, చాలా డిఫరెంట్‌గా ఉంది. ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఫస్ట్ అయితే జూలియట్ తన్ని బిట్రే చేస్తుంది. రివెంజ్ కోసం తను ఏం చేశాడు అనేది స్టోరీ. ట్రైలర్‌లోనే మెయిన్ ప్లాట్ పాయింట్ రివీల్ చేస్తారు. దీని వెనక కూడా రీజన్ ఉండే ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ యూజువల్లీ ట్రైలర్స్‌లో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ కట్ అయితే ఉండదు. ఎంతో కొంత దాచేద్దామని చూస్తారు. అలాంటిది ఈ ట్రైలర్‌లో ఇలా ముందే చెప్పేశారంటే ఎయిదర్ ఆడియన్స్‌కి ముందే ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా సెట్ చేద్దాం అని ఫిక్స్ అయి ఉండాలి. లేదా మూవీలో ఇంకేదైనా సర్ప్రైజ్ ఉండాలి. చూద్దాం ఏం చేస్తారో. ఏది చేసినా కూడా డెకాయిడ్ అయితే డిఫరెంట్ దెన్ అదర్ శేష్ మూవీస్ అనే వైబ్ అయితే క్లియర్‌గా తెలుస్తుంది. రీజన్ నెంబర్ 2, శేష్ యాజ్ ద రైటర్. మనందరికీ తెలుసు రైటర్ సీట్లో అడవి శేష్ ఉన్నారు అంటే స్క్రీన్ ప్లే అదిరిపోతుంది అని. ఇది ఆల్రెడీ ఆయన తన ప్రీవియస్ మూవీస్తో ప్రూవ్ చేసేసుకున్నారు. ఆయన ఫస్ట్ మూవీ అయిన కర్మ అనేది ఒక కల్ట్ మూవీ అయింది. క్షణంలో ట్విస్ట్ గురించి ఇప్పటికీ మాడుకుంటారు. గూఢచారి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మోడర్న్ స్పై థ్రిల్లర్ డెలివర్ చేశారు. అది కూడా అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి మూవీ దింపడం అంటే దట్స్ ఎ క్రేజీ థింగ్. మేజర్ మూవీతో అయితే శేష్ తనలో ఉన్న ఎమోషనల్ యాంగిల్ కూడా బయటకు తీసుకొచ్చారు. ఎస్పెషల్లీ ఈ మూవీలో జరిగే ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా గట్టిగా ల్యాండ్ అవుతాయి. ఇంకా ఈ డెకాయిడ్ మూవీకి ఆయన కో రైటర్గా ఉన్నారు. చెన్నెల్ డేవ్తో పాటు కలిసి రాసుకున్నారు. యూజువల్లీ శేష్ చేసిన ప్రీవియస్ మూవీస్లో ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ అనేది ఉంటుంది. క్షణం నుంచి ఆయన మూవీస్లో ఆ థీమ్ వస్తూ ఉంది. కానీ డెకాయిడ్ ట్రైలర్ చూసాక ఫస్ట్ టైం ఆ ప్యాటర్న్ బ్రేక్ చేశారు అనిపిస్తుంది. ఇంతకు ముందు దాకా ఇన్వెస్టిగేటివ్ హూడనిట్స్ చేస్తే ఈసారి మాత్రం ఒక నియో వెస్టర్న్ లవ్ స్టోరీ థ్రిల్లర్ తీస్తున్నారు. ఇలాంటి జానర్స్లో డ్రామా మొత్తం క్యారెక్టర్స్ ఎమోషన్స్ అండ్ బిట్రేయల్స్ నుంచి వస్తుంది. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే ఈ 2 ఆస్పెక్ట్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయని అర్థమైపోతుంది. సో యాజ్ అ రైటర్ అప్పటిదాకా వర్క్ అవుతున్న ఫార్ములాని మార్చినా కూడా కొత్త జానర్కి న్యాయం చేశారు అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక రైటర్ తనని తను ఛాలెంజ్ చేసుకున్నాడంటే ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది. డెకాయిడ్తో కూడా ఇదే జరిగేలా ఉందని ఫిక్స్ అయిపోవచ్చు. రీజన్ నెంబర్ 3, ట్రస్ట్ ఆఫ్ ఆడియన్స్. అడవి శేష్ అంటే ఆడియన్స్లో ఒక నమ్మకం అండి. ఖచ్చితంగా ఒక క్వాలిటీ మూవీ దింపుతారు అని. ఆయన కూడా ఇన్నాళ్ళ పాటు ఆ నమ్మకం నిలబెట్టుకుంటూనే వచ్చారు. ఆయన ఎర్లీ మూవీస్ అయిన క్షణం, గూఢచారి, ఎవరు నుంచి లాస్ట్ హిట్స్ అయిన మేజర్ అండ్ హిట్ 2 దాకా ఈ ట్రస్ట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆడియన్స్తో శేష్కి ఈ లెవెల్ బాండింగ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆయన చేస్తున్న డిఫరెంట్ మూవీస్ అండ్ స్క్రిప్ట్స్ వల్లనే. ప్రతి మూవీలో వేరియేషన్ తీసుకొస్తారు. ప్రతి మూవీతో అప్పటిదాకా తెలుగు ఆడియన్స్కి అలవాటు లేని కొత్త థింగ్ చూపిస్తారు. డెకాయిడ్తో కూడా మళ్ళీ అలాంటి అటెంప్ట్ చేయబోతున్నారు అని అర్థమైపోతుంది. డెకాయిడ్లో శేష్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పటిలాగా చేసిన ఇన్వెస్టిగేషన్ రోల్స్ కాదు, ఆర్ స్పై రోల్ కూడా కాదు, అలానే సోల్జర్ రోల్ కూడా కాదు. మోసం చేయడం వల్ల జైల్లో పడి మళ్ళీ రివెంజ్ కోసం ట్రై చేస్తున్న ఒక దొంగ కథ. అసలు ప్రిమైజ్గా అర్థమైపోతుంది కదా, చాలా డిఫరెంట్ అండ్ లేయర్డ్ క్యారెక్టర్ అని. ఇన్ఫ్యాక్ట్ క్యారెక్టర్లో రేజ్ అనేది కనిపిస్తుంది. సో ఇన్నాళ్ళు ఆయన చేసిన గుడ్ ప్రొటాగనిస్ట్ రోల్స్ కాకుండా డెకాయిట్లో ఆయన రోల్ అయితే ఒక గ్రే క్యారెక్టర్ లానే ఉండబోతుంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండబోతుంది అనేది చూడడానికి నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. రీజన్ నెంబర్ 4, శేష్ అండ్ సనీల్ కాంబినేషన్. శేష్ అండ్ సనీల్ మధ్య బాండింగ్ ఇప్పటిది కాదండి. వీళ్ళు ఎప్పటి నుంచో కొలాబరేట్ అవుతున్నారు అండ్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా. శేష్ కెరీర్ బిగినింగ్ నుండే వీళ్ళ మధ్య బాండింగ్ ఉంది. క్షణం మూవీకి సినిమాటోగ్రఫర్ షనీలే. ఆ తర్వాత గూఢచారి మూవీతో మళ్ళీ శేష్తో కొలాబరేట్ అయ్యారు. ఈ 2 మూవీస్లో కూడా విజువల్స్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ గూఢచారిలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా తీస్తారు. ఆ రిచ్నెస్ కనిపిస్తుంది. ఫైనల్లీ ఈ డెకాయిడ్ మూవీతో షనీల్ సినిమాటోగ్రఫర్ షేర్ నుంచి డైరెక్టర్ షేర్కి షిఫ్ట్ అయ్యారు. ఎప్పుడైనా ఇద్దరి మధ్య మంచి ట్రస్ట్ ఉంది అంటే అది వాళ్ళు తీసే ప్రోడక్ట్ కూడా మంచిగానే వస్తుంది. శేష్ అండ్ షనీల్ మధ్య అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్
ఇద్దరు కలిసి ఎలాంటి సినిమా తీశారో అని క్యూరియాసిటీ అయితే నాకు చాలా పెరిగింది. రీజన్ నెంబర్ 5. ఐ నో ఈ 5 రీజన్స్ మొత్తం షేర్స్ చుట్టూనే తిప్పుదాం అనుకున్నా, కానీ నా వల్ల కాదండి. నాలో ఉన్న మృణాల్ ఫ్యాన్ అయితే దీనికి అసలు ఒప్పుకోవట్లేదు. అందుకే రీజన్ నెంబర్ 5 ఈజ్ మృణాల్ ఠాకూర్. అసలు డెకాయిడ్ మూవీ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు శృతి హాసన్తో అనౌన్స్ చేశారు. రీజన్ ఏదైనా కానీ కొన్నాళ్ళ తర్వాత శృతి హాసన్ వాజ్ అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఆ టైంలో మృణాల్ ఈ మూవీకి వచ్చారు. యూజువల్లీ ఒకరిని ఫస్ట్ ప్రెజెంట్ చేశాక రీకాస్ట్ అంటే కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది, కానీ ఈ విషయంలో మాత్రం అలా జరగలేదు. మృణాల్ సమ్హౌ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఫిట్ అయ్యారు అనిపించింది. ఆల్రెడీ ఎమోషనల్ యాంగిల్ ఉన్న క్యారెక్టర్స్లో మృణాల్ బాధేస్తారని తెలిసిందే. ఇందులో ఆమె క్యారెక్టర్ కూడా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయనిపిస్తుంది. అసలు ప్రేమించిన మనిషిని బిట్రే చేసేంత సిచ్యువేషన్ ఏమొచ్చింది, ప్రెజెంట్లో మళ్ళీ అదే మనిషితో కలిసి వర్క్ చేయాలి అన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది, ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. అండ్ మృణాల్ కెన్ డెఫినెట్లీ హ్యాండిల్ ఇట్. కానీ ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే మృణాల్ని యాక్షన్ ఓరియంటెడ్ రోల్లో ఇప్పటిదాకా చూడలేదు. సో ఫార్ ఆమె చేసిన రోల్స్ అన్ని ఎక్కువ లవ్ స్టోరీస్లోనే ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్లో కూడా చేస్తున్నారంటే ఎలా చేస్తున్నారో చూడాలని ఉంది. సో ఫార్ ట్రైలర్స్లో చూసిన దానికైతే మృణాల్ సెట్ అయ్యారు అని అనిపించింది. ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూడడమే బాకీ. సో అవండి ఈ మూవీ చూడడానికి 5 రీజన్స్. ఈ ఏప్రిల్ 10th మీరెంతమంది మూవీకి వెళ్తున్నారు కింద కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ keep watching ThaiView.